హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 16th జూలై ఫ్రైడే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఐఐఎఫ్ఎల్ సమర్పిస్తున్న ఈ ప్రాఫిట్ మాస్టర్ బిజినెస్ హెడ్లైన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఐఐఎఫ్ఎల్ ఇవాళ నుంచి మనతో అసోసియేషన్ చూస్తున్నాం. సో ఫ్రీ డిమాట్ అకౌంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 20 రూపీస్ పర్ ట్రేడ్ వెసులుబాటు మీకు లభిస్తుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పెషల్ కాల్ అండ్ ట్రేడ్. అంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్స్లోకి వస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే ట్రేడ్ చేసుకునే అవకాశం లేకపోయినా దాని గురించి అవగాహన లేకుండా జస్ట్ మీరు ఫోన్ చేసి కూడా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయడం కానీ, ఎగ్జిక్యూట్ చేసి అయ్యాయో లేదో తెలుసుకోవడం కానీ, అవన్నీ స్పెషల్ ఫెసిలిటీ మీకు ఉండబోతోంది. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్గో ట్రేడ్కి సంబంధించిన హెల్ప్ కూడా ఈ ఐఐఎఫ్ఎల్ అందిస్తుంది. సో మీకు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలన్నా, రిజిస్ట్రేషన్ కావాలన్నా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో లింక్ ఉంటుంది, లేదంటే కింద యూట్యూబ్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా ఫాలో అయ్యి మీరు ఐఐఎఫ్ఎల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాం. నికాయ్ 1.1% నష్టంతో ట్రేడ్ అవుతుంది. షాంఘైలో కూడా కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం. నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంది. డౌజోన్స్ 0.15% లాభపడితే ఎస్ఎన్పి 500, నాస్డాక్ 2 నష్టాల్లో ముగిశాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా నిన్న ఒక వీక్నెస్ మనం అబ్జర్వ్ చేశాము. గోల్డ్ $1830 దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం గోల్డ్లో చూస్తున్నాం. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $74 బిలో ట్రేడ్ అవుతుంది, $73.40 దగ్గర. అలాగే బాండ్స్ చూస్తేనేమో యూఎస్ 10-year బాండ్ రేట్స్ 1.31% దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీ అంతా కూడా ఒక బేర్ గ్రిప్లోకి జారుకుంది, బేర్ టెరిటరీలోకి వెళ్ళిందని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ భావిస్తున్నారు. బిట్కాయిన్ 3% నష్టపోయి 31,855 లెవెల్స్ దగ్గర. క్రమంగా ఇదే వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మేబీ 30,000 లెవెల్స్ని కూడా బిట్కాయిన్ బ్రీచ్ చేయొచ్చు. ఇథీరియం, లైట్ కాయిన్, బిట్కాయిన్ క్యాష్ ఇవన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జెరోమ్ పవెల్ గారు నిన్న చెప్తున్నారు, ఫెడ్ చైర్మన్, ఈ ఇన్ఫ్లేషన్ అనేది హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఒక విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాము, యునిక్ ఇన్ హిస్టరీ. ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఎకానమీ మీద అని చెప్పి తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. మొత్తానికి ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా టర్న్అవుట్ అవుతుంది, ఎందుకంటే ఎకానమీ వన్స్ కోవిడ్ తర్వాత ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత 2% పైన ఇన్ఫ్లేషన్ ఎలా కట్టడి చేయాలనేది కాస్త ప్రశ్నార్థకంగా ఉంది. చాలా ఏమాత్రం కంఫర్ట్ జోన్లో లేము అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ లెజిటిమేట్లీ అన్డిసైడెడ్ ఆన్ వెదర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అవుట్వే ద కాస్ట్ ఆర్ వైస్ వర్సా. సో వీళ్ళు కూడా క్రిప్టో కరెన్సీ మీద కూడా లెజిటిమేట్గా లేరు. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏదైనా ఉంటాయి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న ఇది కూడా లేను అని చెప్పి ఆయన ప్రత్యక్షంగానే మాట్లాడారు క్రిప్టో కరెన్సీ మీద. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ క్రిప్టో కరెన్సీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ మోస్ట్లీ మనకి ఫ్యాక్టర్స్ మీద, అంటే ఒకటి జొమాటో, నెక్స్ట్ ఈజ్ పేటిఎంకి సంబంధించి ఇలా మేజర్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ వస్తుంది. మెయిన్గా ఈలోపు మనం స్టాక్ స్పెసిఫిక్గా చూద్దాం. రోజరీ ఇన్ టాక్స్ టు బై ఏ స్పెషాలిటీ కెమికల్ కంపెనీ. సో రోజరీ బయోటెక్ కంపెనీ అడ్వాన్స్ నెగోషియేషన్స్లో ఉంది. ముంబైకి చెందిన ఒక కెమికల్ బేస్డ్ కంపెనీని 100 నుంచి 125 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయాలని చెప్పి కంపెనీ భావిస్తుందని ఒక అంశం ఇక్కడ చూస్తున్నాము. సో ఇప్పుడు వరకు ఈ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళు ఎక్కువ మార్జిన్స్ ఉండే హోమ్, పర్సనల్ కేర్, పర్ఫార్మెన్స్ కెమికల్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది రోజరీ బయోటెక్కి కలిసి రాబోయే అంశంగా మనం చూడవచ్చు. అండ్ మరొక కంపెనీ కెమ్స్పెక్ కెమికల్స్ ఫైల్స్ ఫర్ 700 crore IPO. సో కెమ్స్పెక్ అనే ఒక కంపెనీ IPO కోసం అప్లై చేస్తోంది. వీళ్ళు ప్రపంచంలోనే టాప్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్లో 2వ స్థానంలో ఉన్నారు. ఎస్పెషల్లీ యూవీ అబ్జార్బర్స్, ఈ అల్ట్రావైలెట్ రేస్ అబ్జార్బర్స్ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్నారు. స్కిన్ అండ్ హెయిర్ కేర్కి వీళ్ళ కెమికల్స్ తయారు కావడానికి వీళ్ళ కెమికల్స్ దోహదపడతాయి. అండ్ మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ఫార్ములేషన్లో కూడా ప్రపంచ స్థాయిలో కూడా పటిష్ట స్థానంలో ఈ కంపెనీ ఉంది. బ్యాక్టీరియల్ ఇంగ్రీడియంట్ గ్లోబల్గా వీళ్ళ మార్కెట్ షేర్ కూడా 70% దాకా ఉంది అని కంపెనీ చెప్తోంది. అండ్ తత్వచింతన్
ఐపీఓ ప్రారంభం కాబోతోంది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అధికంగా ఉన్నప్పటికీ కూడా మార్జిన్స్ అనేది ఓవరాల్గా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది. రిటర్న్స్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ కంపెనీ తీసుకొస్తుంది. అలాగే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా కంపెనీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఓవరాల్గా టాప్ లైన్ నియర్లీ 50% ఆఫ్ టాప్ లైన్ 10% 10 మంది కస్టమర్ల నుంచే వస్తుంది. రా మెటీరియల్స్ ఇంపోర్ట్ అనేది కొద్దిగా రిస్క్ అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ మార్కెట్ మీద కంపెనీ ఎక్కువగా ఆధారపడింది. దాదాపు 70% వరకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇన్కమ్ ఈ కంపెనీకి వస్తుంది. కాబట్టి తత్వచింతన ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దీన్ని మనం మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. మెయిన్గా ఈ కంపెనీ ఏంటంటే ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్, స్ట్రక్చర్డ్ డైరెక్టింగ్ ఏజెంట్స్, ఎలక్ట్రోలైట్ సాల్ట్స్ అండ్ అగ్రోకెమికల్ ఇంటర్మీడియట్స్లో ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఓవరాల్గా వెహికల్స్కి అవసరమైన అంటే పొల్యూషన్ తగ్గించేందుకు అవసరమైన వాహనాల పొల్యూషన్ తగ్గించేందుకు అవసరమైన కెమికల్స్లో ఈ కంపెనీ తయారీ ఉంది. కాబట్టి మేజర్గా రాబోయే రోజుల్లో వీటికి డిమాండ్ తగ్గే అవకాశం లేదు. కాబట్టి తత్వచింతన ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. అండ్ జుంజున్వాలా సెయిల్లో వాటా కొనుగోలు చేశారు. 1.39% వాటా ప్రస్తుతం ఆయనకు ఉంది. అంటే ఓవరాల్గా 5.75 కోట్ల షేర్లను సెయిల్లో ఆయన కొనుగోలు చేశారు. మార్చిలో డేటా కనిపించలేదు, కానీ తాజాగా వచ్చిన డేటాలో ఈ సమాచారం అయితే తెలియవచ్చింది. ఇక ఆర్గానిక్ గ్రోత్ పుట్స్ విప్రో ఆన్ ఫాస్ట్ ట్రాక్. సో విప్రో మెరుగైన త్రైమాసిక ఫలితాలను నిన్న ప్రకటించింది. సీక్వెన్షియల్ గ్రోత్ అంటే గైడెన్స్, ఈ మధ్యకాలంలో ఐటీ కంపెనీస్ గైడెన్స్ ఇవ్వడానికి ఎంతగా ధైర్యం చేయట్లేదు. విప్రో సీక్వెన్షియల్ రెవెన్యూ గ్రోత్ సెకండ్ క్వార్టర్లో 5-7% దాకా రెవెన్యూ గ్రోత్ ఉంటుంది Q2లో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈసారి కొద్దిగా మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అయ్యాయి, ఎందుకంటే శాలరీ హైక్స్ ఈ కంపెనీ బాగా ఇచ్చింది కాబట్టి కొద్దిగా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. బట్ టాప్ లైన్ గ్రోత్ పటిష్టంగా ఉంది, నెట్ ప్రాఫిట్స్ పటిష్టంగా ఉన్నాయి. అండ్ కొత్త ఆర్డర్ బుక్ అంటే కొత్తగా వచ్చిన క్లయింట్స్ కూడా పటిష్టమైన క్లయింట్స్ వచ్చారు. ఇవన్నీ కూడా విప్రోకి బాగా కలిసి వచ్చిన అంశం. 580 రూపీస్ దగ్గర నిన్న స్టాక్ క్లోజ్ అయింది. జొమాటో ఐపీఓ సబ్స్క్రైబ్డ్ ఆల్మోస్ట్ 5 times సబ్స్క్రైబ్ అయింది. బ్యాంకర్స్ ఎక్స్పెక్ట్ బిగ్ హెచ్ఎన్ఐ ప్లే. సాధారణంగా హెచ్ఎన్ఐస్ లాస్ట్ రోజున ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎందుకంటే లాస్ట్ 2 days వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి. ఎందుకంటే హై ప్రైస్తో వాళ్ళు ఇంట్రెస్ట్ తెస్తారు కాబట్టి 2 days ఇంట్రెస్ట్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఉద్దేశంతో లాస్ట్లో మిడ్ సెషన్ తర్వాత వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు ఇలాంటి ఐపీఓస్కి. సో ఈరోజు పెద్ద ఎత్తున ఉండొచ్చు సబ్స్క్రిప్షన్ అని చెప్పి బ్యాంకర్స్ భావిస్తున్నారు. రీటైల్ పోర్షన్ ఇప్పుడు దాకా అయితే 5 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ QAB 7.5 రెట్ల మేర ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కావడం చూసాం. సో దీని మీద ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. చాలా మ్యూచువల్ ఫండ్స్, కొన్ని బ్రోకింగ్ ఏజెస్ దీన్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనే మంచిది అన్నట్టుగా చెప్తూనే ఉన్నాయి. కాకపోతే ఒక సెట్ ఆఫ్ కల్ట్ మాత్రం ఇదొక డిఫరెంట్ ఐపీఓ, జెన్ నెక్స్ట్ ఐపీఓ. ఇది అంత ఈజీగా అందరికీ అర్థమయ్యే పని కాదు. వాల్యుయేషన్స్ గేమ్లో జొమాటోని మనం చూడలేము. దీన్ని ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూస్తే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్లైక్లీ టు రైజ్ రేట్ సూన్ డిస్పైట్ ఇన్ఫ్లేషన్ స్పైక్. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచే పరిస్థితులు ఏమాత్రం లేదు. సో అదొక అంశం. ఇక టెమాసెక్ ఇండియా ఎక్స్పోజర్ సర్జెస్ $55 to $14 billion in FY